అస్సలు ఒక్కళ్ళు కూడా కనీసం బూత్లో ఎంత ప్రౌడ్ అండి, ఎంత మంది జనం ఇబ్బంది పడతారు. నేను సార్తో మాట్లాడతాను, నేను ఆయనతో మాట్లాడతాను. One more. Thank you. No problem. No problem. ఈ సార్వత్రిక ఎన్నికల్లో గతంలో కంటే చాలా హెవీ టర్న్అవుట్ ఉంది ఓటింగ్లో. ఇప్పటికే సుమారు 50% పైన జరిగినట్టు అనేక బూత్లు తెలుస్తోంది. గతంలో అయితే 79-80తో క్లోజ్ అయ్యే సుమారుగా ఈసారి 80 దాటి 90% వరకు పోలింగ్ అవుతుందని అనుకుంటా ఉన్నాం. అంటే ప్రభుత్వం యొక్క అంటే పాజిటివ్ ఇంపాక్ట్ అని అంటారు. సార్ ఇందాక ముస్తాబాద్లో మీ కార్లు అడ్డుకున్నారు, ఫోన్ పక్క పెట్టా. నన్ను అడ్డుకునేవాడు ఉన్నాడా? నన్ను ఏమన్నా అడ్డుకోగలరా? ముస్తాబాద్ సంఘటన ఏం జరిగింది? ఏం జరగలేదంటే నున్నలో గతంలో సర్పంచ్గా పోటీ చేసిన రాజుగారు అనే ఒక వ్యక్తిని వెంకట్రావు గారు ఏదో బూతులతో దూషించారంట. అట్లాగే అక్కడ ఇంకెవరో ఒక ఆయన గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఆయనతో తిరిగిన ఆయన కూడా దూషించారంట. దూషిస్తే వాళ్ళందరూ కూడా వెంటబడ్డారు. నున్న నుంచి వాళ్ళందరూ వెంటబడి సుమారుగా ముస్తాబాద్ దగ్గర పట్టుకున్నారు ఆ కార్ని. పోలీసులు వచ్చి రిజాల్వ్ చేశారు. మనకేం సంబంధం లేదు. లోకల్ గొడవలు ఆయన వెళ్ళి తిట్టాడు, వాళ్ళు నున్నాళ్ళు ఎమ్మడిపడి ముస్తాబాద్ దగ్గర పట్టుకున్నారు. మీరే వెంకటరావు కారు అడ్డం పెట్టారని చెప్పి బయట చెప్పుకుంటున్నారు. నా కారు వెనక కదా ఉంది, నా కారు వెనక ఉంది కదా, ఆయన కారే ముందు ఉంది. సరే అన్నట్టు దిగుతున్నా.
బయటకు వచ్చిన ఎమ్మెల్యే గారు ఒక్కటే ఎమ్మెల్యే గారు ఒక్కటే మీరు